హై ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యం మౌర్య చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాల గురించి చూద్దాం. మనకు ఏ చరిత్రకైనటువంటి అవి లభించే ఆధారాలను బట్టి మనము ఆ చరిత్ర గురించి చరిత్రకారులు రాశారు. ఈ ఆధారాలు ముఖ్యంగా లిఖితపరమైన ఆధారాలు, పురావస్తు ఆధారాలు. లిఖితపరము అంటే గ్రంథాలు, రచనలు అన్నమాట. ఈ గ్రంథాల రచనలు తిరిగి మళ్ళీ స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. అలాగే ఈ స్వదేశీ రచనల్లో కూడా మళ్ళీ లౌకిక సాహిత్యానికి సంబంధించినటువంటి రచనలు మరియు మతపరమైన సాహిత్యానికి సంబంధించినటువంటి రచనలు. అలాగే విదేశీ రచనలలో మనకు లభించినటువంటి గ్రంథాలు గ్రీకు రచనలు, శ్రీలంక దేశంలో రాసినటువంటి రచనలు, టిబెట్లో ఉన్నటువంటి గ్రంథాలు. వీటి వల్ల మనకు మౌర్య సామ్రాజ్యం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసాయి. ఈ స్వదేశీ రచనలలో లౌకిక సాహిత్యం, అర్థశాస్త్రం రాసిన వాడు కౌటిల్యుడు, చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు కలిసి మనకు నందవంశరాజైన ధనానందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే ముద్రరాక్షసం అనే గ్రంథాన్ని రాసినవాడు విశాఖదత్తుడు. సంస్కృతంలో ఈ గ్రంథంని రాశాడు. హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాసినవాడు బాణుడు. రాజతరంగిణి అనే గ్రంథం రాసినవాడు కల్హనుడు. వీటి గురించి కూడా మనకు మౌర్య సామ్రాజ్యం, ఈ రచనల్లో కూడా మనకు మౌర్య సామ్రాజ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. బాణుడు రాసిన హర్షచరిత్రలో మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజును పుష్యముత్ర శుంగుడు ఓడించి శుంగవంశం స్థాపించాడని తెలుస్తుంది. మనకు ముద్రరాక్షసంలో చంద్రగుప్త మౌర్యుడు నందవంశరాజైన ధనానందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడని తెలుస్తుంది. అలాగే మతపరమైన సాహిత్యం మనకు మొదటగా వచ్చేది బ్రాహ్మణ సాహిత్యం అనగా పురాణాలు, విష్ణు పురాణం, వాయు పురాణం ఇలాంటి పురాణాలలో మనకు మౌర్యులను హీన జాతిగా వర్ణించారు. అలాగే బౌద్ధ సాహిత్యం, మిలింద పన్హ జాతక కథలలో వీటిల్లో కూడా మనకు మౌర్య సామ్రాజ్యం గురించి తెలుస్తుంది. ఈ మిలింద పన్హాలో చంద్రగుప్త మౌర్యుడు ధనానందుని ఓడించి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడని ఉంది. అలాగే జైన సాహిత్యం, వశిష్ఠ పర్వన్ అనే గ్రంథాన్ని హేమచంద్ర సూరి రచించాడు. ఈ గ్రంథంలో మౌర్య అనే క్షత్రియ వంశానికి చెందినవారని తెలుపుతుంది. అలాగే గ్రీకు రచనలు ఇండికాను మెగస్తనిస్ రాశాడు. జియోగ్రఫీని స్ట్రాబో రచించాడు. అలాగే శ్రీలంక గ్రంథాలు వంశత ప్రకాశిని ప్రకారము మౌర్యులు క్షత్రియులని తెలుస్తుంది. శ్రీలంక గ్రంథమైనటువంటి మహావంశలో అశోకుడు తన 100 మంది సోదరులలో 99 మందిని మరణింపజేసి మొగలిపుత్త దృశ్స అనే సోదరుని వదిలివేశాడని తెలుస్తుంది. అలాగే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలుస్తుంది. అలాగే అశోకుడిని చండాశోక మహావంశంలో తెలుపుతుంది. టిబెట్ గ్రంథము ద హిస్టరీ ఆఫ్ టిబెట్, తారానాథ్ అనే అతను హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ మనకు పురావస్తు ఆధారాలు, నాణ్యాలు. మనకి మౌర్యుల కాలంలో వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు లభించాయి. వెండి నాణ్యాలని పన అని అంటారు. అలాగే రాగిని మసిక, రూక అనే పేరుతో పిలిచారు. ఈ అన్ని నాణ్యాలు కూడా మనకు విద్దంక నాణ్యాలు అనగా పంచుమార్కుడు నాణ్యాలు. వీటి మీద గల గుర్తులు మనకు నెమలాకారం గుర్తుతో కొన్ని లభించాయి, అర్ధచంద్రాకారం గుర్తుతో కూడా లభించాయి, అశోక చక్రంతో ఉన్నటువంటివి లభించాయి, సూర్యుని గుర్తులు ఉన్నటువంటి నాణ్యాలు కూడా లభించాయి. ఈ నాణ్యాలను బట్టి కూడా మనకు మౌర్యుల యొక్క చరిత్ర గురించి తెలిపారు. ముఖ్యమైనటువంటివి శాసనాలు. మనకు మొదటి చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు సోహుగౌరాలో రాగి శాసనము వేశాడు. అలాగే మాస్తాన్లో కూడా శాసనము వేశాడు. అలాగే మనకు రుద్రతమనుడు జూనాగఢ్ శాసనము సంస్కృతంలో వేశాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనము. ఈ రుద్రతముడు వేసినటువంటి జూనాగఢ్ శాసనంలో చంద్రగుప్త మౌర్యుడు గురించి, అశోకుడు గురించి తెలుపుతుంది. అలాగే పుష్యగుప్తుడు తాగునీటి సాగునీటి కోసము
తటాకమును నిర్మించాడని కూడా మనకి జునాగఢ్ శాసనంలో తెలుపుతుంది. నెక్స్ట్ అశోకుడు. భారత్లో మొట్టమొదట లిఖిత శాసనాలు వేసినవాడు అశోకుడు. అశోకుని యొక్క స్తంభ శాసనాలు, శిలా శాసనాలు, గుహ శాసనాలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే అశోకుడు ఏ భాషలో, ఏ లిపిలో శాసనాలు వేయించాడు అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో అశోకుని యొక్క శాసనాల గురించి చూద్దాము. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో చాలాసార్లు అడిగాడు. మన వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.